పెళ్లి సంబంధాల విషయంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అయితే నల్గొండకు చెందిన ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ, వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఆ అమ్మాయి లాయర్ చదువుకుంటుందట. ఇక్కడే హైదరాబాద్లో ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉందంట. ఒక సంబంధం కోసం చూశారు. అయితే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అతనికి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే మరి మ్యారేజ్ బ్యూరోలో దొరికిందో ఈ సంబంధం మొత్తానికి ఎంక్వైరీ చేస్తే అయితే ఆ పక్క ఊర్లో ఉన్న వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి తెలిసింది. ఆ అబ్బాయి ఏమని చెప్పాడు అని అంటే, ఎఫ్సిఐలో పనిచేస్తున్నాను, నాకు 75,000 రూపాయలు జీతం వస్తుందని చెప్పేసి ఐడి కార్డు, శాలరీ స్లిప్లు ఇలాంటివన్నీ చూపించాడంట. చూపిస్తే ఎవరైనా నిజమే అనుకుంటారు కదా. అయితే వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ అని అంటే ఆ బంధువుల వరకే ఎంక్వైరీ చేసుకున్నారు. ఎక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడం ఇలాంటివి మాత్రం చేయలేదు. సరే, మనం గవర్నమెంట్ ఉద్యోగం అతని కోసం చూస్తున్నాం కదా, ఇతనికి 75,000 పైగా ఎఫ్సిఐలో పనిచేస్తున్నాడు కాబట్టి అంతా బాగుంటుందని చెప్పేసి జనవరి 30 తారీఖున పెళ్లి చూపులు పెట్టుకున్నారు. అమ్మాయి అబ్బాయి నచ్చారు, అంతా ఓకే అనుకున్నారు. ఫిబ్రవరి 18 తారీఖున 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక కళ్యాణ మండపంలో గ్రాండ్గా 1000 మందికి భోజనాలు పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వరపూజ సమయంలో 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు. అయితే 6 గ్రాములు ఒక ఉంగరం పెట్టారంట. అయితే ఎంగేజ్మెంట్లో మరి రింగ్ పెడతారు కదా, చక్కగా వీళ్ళు పెట్టారు. మరి అబ్బాయి వాళ్ళు కూడా అమ్మాయికి ఏదో ఉంగరమును ఒక చైనో ఏదో మొత్తానికి పెట్టారు. ఇలా ఒకరినొకరు ఉంగరాలు మార్చుకున్నారు. చక్కగా 1000 మందికి భోజనాలు పెట్టి ఎంగేజ్మెంట్ చేశారు. అంతా బాగానే ఉంది. మే 20 తారీఖున ఏమో పెళ్లి పెట్టుకున్నారు. ఈలోపు ఏం జరిగిందని అంటే, వెడ్డింగ్ షూటు అంటే పెళ్ళిళ్ళకి చక్కగా వెడ్డింగ్ షూట్లు తీసుకుంటున్నారు కదా, ఫోటోషూట్ తీసుకుందామని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పగానే హైదరాబాద్ రమ్మని పిలిచాడంట. ఆ అమ్మాయి ఒక హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి తనకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి హాస్టల్లో ఉంది. హాస్టల్లో ఉండగానే ఈ అబ్బాయి హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడం, కలవడం ఇలాంటివన్నీ చేశారు. అంటే ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి సహజంగా అమ్మాయి అబ్బాయి మెసేజ్లు పెట్టుకోవడాలు, ఇలాగ చాటింగ్ చేసుకోవడాలు, ఒకరినొకరు దగ్గరగా ఉంటే కలుసుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తారు. షాపింగ్లు కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు. మనం పలానా చోట షాపింగ్ చేసుకుందాం, ఇది అదని. అంతా బాగానే ఉంది. అయితే ఫోటోషూట్ పెట్టుకుందామని అన్నావు కదా, ఎప్పుడు పెట్టుకుందామని అనేసరికి వారం రోజులు దాన్ని అలా గడుపుకొచ్చాడంట. నాకు టైం లేదు, నాకు ఖాళీ లేదు, పలానప్పుడు వెళ్దాం, ఇది అదని అలా రోజులు గడుపుకొచ్చాడంట. ఈ అమ్మాయి కూడా లాయర్ చదువుతుంది కాబట్టి ఎగ్జామ్స్ ఉండి ఆ అమ్మాయి కూడా సరే వీడు చెప్పేది నిజమే కదలే, ఖాళీగా ఉన్నప్పుడే పెట్టుకుందామని ఆ అమ్మాయి ఇంకా చదువుకునే బిజీలో అమ్మాయి ఉంది. అయితే ఈ అబ్బాయి ఒక రోజున హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఎంగేజ్మెంట్లో పెట్టిన ఉంగరం ఇమ్మనమని అడిగాడంట. నా దగ్గర డబ్బులు లేవు, నా డబ్బులు వచ్చిన తర్వాత నీ ఉంగరం నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఈ రకంగా అడిగాడంట. వీళ్ళు ఎంగేజ్మెంట్లో పెట్టిన ఉంగరం చైన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అమ్మేసుకున్నాడంట. అమ్మేసుకునేసరికి ఈ అమ్మాయిని ఉంగరం అడిగేసరికి ఈ అమ్మాయికి డౌట్ వచ్చి ఇవ్వనని చెప్పిందంట. తర్వాత మళ్ళీ అడిగాడంటే, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక 30,000 అప్పు తీసుకుని అడుగు, నేను మళ్ళీ నీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఇలా అడిగాడంట. ఈ అమ్మాయికి డౌట్ వచ్చిందంట. ఏంటి ఇంత గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు నా దగ్గర అప్పులు అడుగుతున్నాడు ఏంటి, పెట్టిన ఉంగరాన్ని కూడా ఇవ్వమని అడుగుతున్నాడు ఏంటి అని చెప్పేసి ఈ అమ్మాయికి డౌట్ వచ్చి వెంటనే షీ టీమ్కి ఫోన్ చేసి అసలు వీడికి సంగతి ఏంటి, వీడి గొడవ ఏంటో చూడండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందంట. ఇస్తే షీ టీమ్ పోలీసులు వచ్చారు, వీడిని పట్టుకున్నారు. ఏంటి నువ్వు ఇలా అప్పులు అడుగుతున్నావు ఏంటి, అసలు పైగా నాకు కారు ఉందని కూడా చెప్పాడంట. ఏనాడు కూడా కారు కూడా వేసుకురాలేదంట. అయితే మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేసి వాడిని 4 ఉతికి నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఏంటని ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా ఫేక్ అని తేలింది. వాడు చూపించే ఎఫ్సిఐ ఐడి కార్డు ఏదైతే ఉందో అది ఫేక్దే, శాలరీ స్లిప్లు అన్నీ మొత్తం అన్నీ కూడా ఫేకు. వీడు చేసే పని ఏంటంటే ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళని సిటీలకు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఉద్యోగాలు పెడతానని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించడం ఇలాంటి వ్యవహారాలన్నీ నడిపిస్తారంట. పోలీసులు చెతక్కొట్టిన తర్వాత అన్ని నిజాలు బయటపెట్టాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే 1,50,00,000 రూపాయలు కట్నం అడిగాడంట. ఆ కట్నానికి ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అంటే ఈ అబ్బాయికి ఫ్లాట్లు, స్థలాలు ఏవో ఉంటాయి కదా, అవి ఇస్తామని చెప్పారంట. అది కూడా పెళ్ళైన తర్వాత మీకు రాసిస్తామని ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారంట. నిజంగా అవి కూడా వాడి చేతిలోకి వెళ్ళుండుంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి, పెళ్ళైన తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుంటే అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు చెప్తున్నారు, మేము ఎంక్వైరీ చేసుకున్నామండి, కానీ ఇక్కడిక్కడ బంధువుల్లో చేసుకున్నాము, ఉద్యోగం నిజమే అనుకున్నాము, ఎవరిని అడిగినా సరే వాడు నిజమే చేస్తున్నాడు అని అన్నట్టు చెప్పారు, అందుకోసమనే మేము చేసుకున్నామని చెప్పేసి పాపం ఆ తల్లిదండ్రులు తెల్లబోతున్నారు. ఈ అమ్మాయి లాయర్ చదువుకుంది కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచించి ఈ అబ్బాయి పనిచేసే ఆఫీస్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఫోనులు చేసి ఎంక్వైరీ చేసిందంట. ఏంటి పలానా వ్యక్తి మీ దగ్గర పనిచేస్తున్నాడంటే అసలు వీడు మా దగ్గర ఏమీ పని చేయట్లేదు, వీడంతా ఫేక్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్పారంట. చూసారండి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో. అదే కనుక పెళ్ళైన తర్వాత కనుక తెలిసిండుంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది. సరే వీడికి బుద్ధి లేదనుకోండి, వీడి తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండాలి కదా. బంధువుల్ని అందరినీ వేసుకుని ఇలా అబద్ధాలు చెప్పి ఎంగేజ్మెంట్లు చేసుకుంటే కనీసం ఆ తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండాలి కదా. ఒరే తప్పురా, ఇలాంటి పనులు చేయకూడదు,
చేయకూడదు, ఒక అమ్మాయిని మోసం చేయకూడదు, రేపు వాళ్ళకి తెలిసిందని అంటే పెద్ద గొడవలు జరుగుతాయన్న విషయం ఆ తల్లిదండ్రులకు తెలీదా? ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. సరే కొడుకు తప్పు చేశాడని అంటే తల్లిదండ్రులు కూడా వచ్చి మా దగ్గర ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నారు, పెళ్లి చూపులు ఇవన్నీ అసలు ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళ కొడుకు ఏం పని చేస్తున్నాడో తల్లిదండ్రులకు తెలీదా అని అమ్మాయి వాళ్ళు అడుగుతున్నారు. అంటే కొడుకు తప్పు చేసినా సరే కొడుకు కూడా తానా అంటే తందానా అని తల్లిదండ్రులు కూడా వాడు చెప్పినట్టు విని ఇలాంటి మోసాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు. అమ్మా నాన్ననేమో రిమాండ్కి పంపించారు, వీడిని కూడా 4 ఉతికి జైలుకు పంపించారు. ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు డబ్బుల విషయానికి వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారనంటే 5 లక్షలు మేము ఎంగేజ్మెంట్ ఖర్చు పెట్టాము, 6 గ్రాముల ఉంగరం పెట్టాము, 2 లక్షల రూపాయలు వరపూజలో ఇచ్చాము, మాకు మొత్తం ఇవన్నీ కలిపి 10 లక్షల రూపాయలు అయ్యాయి, మా డబ్బులు మాకు ఇప్పించండి అని అడుగుతున్నారు. అలాగే మా ఊర్లో మొత్తం పరుగు పోయింది, మేము 1000 మందికి పిలిచి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, మా పల్లెటూరులో మా పరుగు పోయింది, ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలని అంటే ఏదో మా అమ్మాయి తప్పు చేసింది, పెళ్లి సంబంధం చెడిపోయిందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, మేము పరువు నష్టం కేసు కూడా వేస్తాం కోర్టులో అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి నిజంగా ఎంత తప్పండి, ఎంత బాధాకరం అండి. అయితే మీడియా వాళ్ళకి ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, మీరు ఈ వీడియోల్ని అందరికీ పంపించండి, మా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకనంటే ఇప్పుడు మా అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది అన్న విషయం తెలుసు, కానీ ఎందుకు చెడిపోయిందని అన్న విషయం చాలామందికి తెలియదు. మా అమ్మాయిని తప్పుపట్టే పరిస్థితి, మా కుటుంబాన్ని అనుమానించే పరిస్థితి, రేపు మా అమ్మాయికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చూసారండి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో. గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అనుకుని పిల్లలు బాగా చదువుకున్నారు కదా, వాళ్ళ స్థాయికి సరిపడా సంబంధం చేద్దామని అనుకుంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఫేక్ అన్నీ పెడతాడండి. 1,5 కోటి కట్నం అడిగాడంట. పైగా పోలీసులు వాడిని చితకొట్టి ఎందుకురా ఇలా చేసావా అని అడుగుతుంటే డబ్బు కోసమే చేశాను, కట్నం వస్తుంది కదా, ఆ కట్నం కావాలి నాకు, ఆ డబ్బు కోసమే నేను ఇదంతా చేశానని పోలీసుల దగ్గర చెప్తున్నాడంట. అంటే వీడు డబ్బు కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడనమాట. తర్వాత ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని కేసులు జరిగినా ఏమీ ఇబ్బంది లేదు, ముందు డబ్బు మాత్రం కావాలి, అది వాడి ఉద్దేశం. అంటే వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎంగేజ్మెంట్లో పెట్టిన ఉంగరాన్ని చెయ్యిని కూడా అమ్మేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేసేసాడు. మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి 30,000 అప్పు ఇయ్యి, నీకు పెట్టిన ఉంగరం ఇయ్యి, నీకు మళ్ళీ ఇచ్చేస్తానని ఈ రకంగా అడిగాడని. ఆ అమ్మాయి కొంచెం లాయర్ చదివింది కాబట్టి తెలివిగా ఆలోచించింది. అదే మామూలు వాళ్ళు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి. ఇంకా నయం వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి ఇంకేమన్నా చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది. ముందు ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలైనా సరే అసలు ఆ అబ్బాయి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో అక్కడికి వెళ్ళి చక్కగా ఎంక్వైరీ చేసుకుని అప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి. అంటే ఎక్కడో జరిగింది మనకు జరగదులే అని మాత్రం ఇలా అనుకోకండి. ఎందుకనంటే ఇది 1 కాదు 2 కాదు, ఇలాంటి మోసాలు మనం చాలా చూసాం. వీళ్ళ అదృష్టం ఏంటంటే పెళ్ళి అవ్వకుండా తెలుసుకున్నారు, అది గొప్ప విషయం. అదే కనుక పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమయ్యేది చెప్పండి. అటు 1,5 కోటి కట్నము పోయేది, ఇటు అమ్మాయి జీవితం నాశనం అయ్యేది. వాడు చూస్తే జైల్లోకి వెళ్ళి కూర్చునేవాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి చెడిపోయిందని అంటే నలుగురు 4 రకాలు అనుకుంటారు కదా. పల్లెటూరులో ఇంకా మరీ విచిత్రంగా చెప్పుకుంటారు. మళ్ళీ అమ్మాయికి పెళ్ళి అవ్వాలని అంటే నానా తంటాలు పడాలి, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అన్నీ చెప్పుకోవాలి. అదంతా ఒక పెద్ద నరకం అన్నమాట. అలాంటి కష్టాలు పడాలి. అబ్బాయి తప్పు చేసినా సరే ముందు నిందలు మాత్రం అమ్మాయి మీదే వేస్తారు. మనం ఎంత నచ్చ చెప్పినా సరే ఎవరు కూడా నమ్మరు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పెళ్లి సంబంధాల విషయంలో జాగ్రత్తగా 1కి 4 సార్లు ఎంక్వైరీలు చేసుకుని ఎక్కడ పని చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని అప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి. ఇప్పుడు మీకు బాగా దగ్గర బంధువులు అయ్యుండి బాగా పరిచయస్తులు అయ్యి ఉంటే కనుక చక్కగా అలా తెలిసిన వాళ్ళ ద్వారాగా సంబంధాలు కుదుర్చుకోండి. తల్లిదండ్రులు మంచి వాళ్ళే పక్క ఊర్లో ఉంటారని మేము అలా ఎంక్వైరీ చేసుకున్నామండి, వాళ్ళ చుట్టాల అమ్మాయిని కూడా మా బంధువుల్లో ఎవరికో ఇచ్చారు, అలా పరిచయం అయ్యారని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానండి వాళ్ళ చుట్టాల అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చినా సరే ముందు మీరు చేసుకోబోయే అబ్బాయి కరెక్టా కాదా, కరెక్ట్ అయిన ఉద్యోగం ఉందా లేదా, అతని ప్రవర్తన ఏంటి, అతను ఎలా ఉంటాడని 1కి 4 సార్లు అందరి దగ్గర తెలుసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇప్పుడు చూడండి 1,5 కోటి కట్నం అని అంటే ఎంత ఎక్కువ అమౌంట్. అది ఇల్లు అయిపోయిన తర్వాత ఆ కట్నం ఇచ్చి ఉండుంటే ఏంటి పరిస్థితి. ఆ అమ్మాయి తెలివిగా ఆలోచించింది కాబట్టి ఈ రోజున ఆ అమ్మాయి జీవితం ఇక్కడ ఎంగేజ్మెంట్తోనే ఆగిపోయింది. అదే పెళ్ళయిన తర్వాత అయ్యి ఉంటే లాక్కోలేక పీక్కోలేక నానా తంటాలు పడాలి. పెళ్లి సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.